హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద విఎఫ్వై. ఈరోజు మనం అదే బద్వేల్లో అతి తక్కువ ధరకే కూరగాయలు అయితే దొరుకుతాయి. సో అక్కడికైతే వెళ్తున్నాం. అదే ప్రజెంట్ మనం నెల్లూరు రూట్లో అయితే ఉన్నాం. సో ఇప్పుడు నైట్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో బద్వేల్లో. నిజంగా పొద్దునంతా అయితే ఫుల్ ఎండ ఫుల్గా ఉన్నింది. ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ 6 వరకు కూడా అసలు బైక్లో వెళ్తా ఉంటే గాలి మాత్రం కంప్లీట్గా వేడిగా అయితే వస్తూ ఉంది. సో అక్కడ చూడండి మొత్తం మనకు రాముల వారి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది. సో శ్రీరామనవమి అయిపోయిన తర్వాత రాముల వారి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకు బద్వేల్లో ప్రతిసారి. సో బాబా స్కూల్ సందు దగ్గర స్టార్టింగ్లో. సో ఇక్కడ ట్రావెల్స్ చూడండి. సో మన ఆర్టీసీ కూడా ఆల్మోస్ట్ సో ఎవరు వెళ్ళడం లేదు. సో ఇక్కడ ట్రావెల్స్ నుంచి ఎక్కువ మన జనాలు అయితే మొత్తం బాగా ప్రిఫర్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం ప్రజెంట్ సెంటర్లో అయితే ఉన్నాం. సెంటర్లో చూడండి అసలు పాపం ఎండలకి ఆ పండ్లు కూడా అయితే పోతున్నాయంట. వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు ఆ వేడికి తట్టుకోలేక. సో అట్లా ఉన్నారనమాట. ప్రజెంట్ మనం ఇక్కడ ఇదో సెంటర్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే పూర్వమామిళ్ళ రోడ్డు ఇక్కడే మనకు. సో ఇప్పుడు టైం అయితే సో 7:30 కాదు కానీ 8:30 అయింది టైము. 8:30కి అయితే వచ్చినాము ఇక్కడికి. సో ఇదే ఇక్కడే అనమాట. సో చూడండి అసలు రైతులు పాపం పల్లెల నుంచి తీసుకొని వచ్చి ఈ టైంలో ఇక్కడ అమ్ముతున్నారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు మార్కెట్ ఉంటుంది కదా, కూరగాయల మార్కెట్, లోపలికి పోతే ఎక్కువ రేటు. సో ఈ టైంలో అయితే ఇక్కడైతే మాత్రం మనకు డైలీ చాలా అంటే చాలా తక్కువ ధరకే కూరగాయలు అయితే వస్తూ ఉంటాయి. సో ఇది ఉంది మొత్తం మనకు ఇక్కడ మట్టికాయలు అయితే మా ఇంటి దగ్గర ఉమా అన్న అని ఉన్నాడు. సో ఆ అన్న రాండి వెళ్దామంటే ఆ అన్నతో పాటు వచ్చినాము. సో అన్న అయితే కూరగాయలు తీసుకుంటాడు చూడండి. సో మట్టికాయలు అయితే తీసుకున్నాడు. ఎంత అది మట్టికాయలు మాకు పడిద్ది కూడా కేవలం 10 రూపాయలు మాత్రమే. చూడండి అసలు ఎంత చీప్గా ఉన్నాయో ధరలు. సో ఇప్పుడు నైట్కి అయితే పాపం ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు ఇచ్చేదే 10 రూపాయలకి 20 రూపాయలకి తక్కువగా అయితే మళ్ళీ అందులో కూడా బేరాలు అయితే అడుగుతూ ఉన్నారు మా జనాలు. సో దయచేసి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అలా అయితే అడగండి. వాళ్ళు పాపం దూరం నుంచి పల్లెటూరు నుంచి వచ్చి పాపం అంత తక్కువ ధరకి మనకి ఈ టైంలో ఇస్తున్నారంటే ఒకసారి వాళ్ళ సిచ్యువేషన్ కూడా అర్థమైతే చేసుకోండి. ఎందుకంటే రైతులు ప్లీజ్ సపోర్ట్ చేయండి రైతుల్ని. సో మన తల్లిదండ్రులు కూడా మన పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఫార్మర్స్ అయ్యే ఉంటారు కదా. సో వాళ్ళ కష్టం మనకు తెలుసు కాబట్టి సో ప్రతి ఒక్కరి కష్టాలు కూడా మనము అయితే కొంచెం వాళ్ళ గురించి థింక్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి ఏ బేరాలు ఆడకుండా ఒకసారి అయితే తీసుకోండి. పాపం చూడండి ముసలోళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళంతా కూరగాయలు అయితే పాపం ఇక్కడ అమ్ముకోవడానికి వచ్చిండ్రు. మళ్ళీ మీరు దాంట్లోకి వెళ్ళి ఆడ ఇచ్చే 10 రూపాయల్లో మళ్ళీ దాంట్లో 5 రూపాయలకి ఇవ్వండి, 6 రూపాయలకి ఇవ్వండి అంటే వాళ్ళకైనా ఎంత బాధగా ఉంటుంది అసలు. ఒక్కసారి వాళ్ళ సిచ్యువేషన్ అయితే అర్థమైతే చేసుకోండి. అసలు చాలా బాధగా ఉంటుంది. చూడండి అసలు బాగా డబ్బున్న వాళ్ళు కూడా మంచి మంచి వాళ్ళు కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఇంకా అసలు ఈ టైంలోనే వస్తూ ఉన్నారు చూడండి. ఏమంటే ఇంత తక్కువ ధరలో ఇక్కడైతే వస్తూ ఉన్నాయి. సో ఇక్కడైతే తప్పకుండా బద్వేల్లో ఉండే ప్రతి ఒక్కరూ సో ఇక్కడైతే తప్పకుండా ప్రిఫర్ చేయండి. సో ప్రతిరోజు ఇక్కడైతే అమ్ముతారు. సో చూడండి అవి కేజీ టమోటాలు మనకు 30 రూపీస్కి అయితే ఇస్తూ ఉన్నాడు. సో కేజీ టమోటాలు 30 రూపీస్ కంటే చూడండి అసలు అక్కడ కేజీ కంటే ఎక్కువ ఇచ్చేసిండు ఆయన అసలు. అసలు కంప్లీట్గా. సో తర్వాత ఈ కేజీ టమోటాలు తీసుకున్నాడు ఉమా అన్న. సో మా ఇంటి పక్కనే ఉంటాడు అనమాట ఆయన, పక్క సందులోనే. సో అంతా కలిసి మేమంతా ఒకే స్ట్రీటు కాబట్టి సో ఆయనకు కూడా ఛానల్ ఉంది, జిత్తేశ్వరరావు అనే ఏదో ఛానల్ ఉంది. ఆ ఛానల్ అయితే కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ మన సబ్స్క్రైబ్ కూడా ఆ అన్న ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లంబు జంబు అనే ఛానల్ కూడా అన్నదైతే ఉంది, వాళ్ళదే. ఆ ఛానల్ కూడా మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతా ఒకటే. సో మీరందరూ కలిపి మాకు సహాయం చేస్తేనే, సో హెల్ప్ చేస్తేనే మాత్రం మంచి కంటెంట్తో మేము ముందుకైతే వస్తూ ఉంటాం. సో మీ హెల్ప్ వల్ల ఇప్పుడైతే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్ వరకు అయితే వెళ్ళింది. సో ఇలాగే సపోర్ట్ చేయండి. సో సపోర్ట్ చేస్తే మాత్రం మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికైతే నేను ఎప్పటికీ రెడీగా ఉంటా. సో ఇక్కడికైతే చూడండి కూరగాయలు తీసుకున్నాము, ఇక్కడ టమోటాలు కూడా తీసేసుకున్నాం. ఇక్కడికి బెండకాయల కోసం వచ్చినాము, ఆ బెండకాయలు కూడా 10 రూపాయలే. సో చూడండి అసలు అసలు ఏం ఆలోచించకుండా వేసేస్తూ ఉన్నారు. సో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా. ఇప్పుడు ఈ టైంలో కూరగాయలు అసలు పాపం నిజంగా రైతుల గురించి అయితే
తప్పకుండా నిజంగా ఇది చాలా బాధపడాల్సిన విషయం. అసలు ఎంత దూరం నుంచొచ్చి వాళ్ళు పల్లెటూరు నుంచొచ్చి ఆ పల్లెటూళ్ళల్లో ఆటోలకి, ఆ వ్యాన్‌లకి వాటికి ఈటికి యేసుకొనొచ్చినందుకు వాళ్ళకి బాడుక్కే సరిపోతది. ఇక్కడికొచ్చి మళ్ళీ మనం అందులో బేరాలాడితే మాత్రం వాళ్ళకి ఎక్కడి నుంచి మిగులుతది జెప్పండి. సో, ఇక్కడ చూడండి పండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలైతే ఉన్నాయి. సో, దయచేసి ఈ ప్రతి ఒక్కరు ఇక్కడికైతే వచ్చి కొనుక్కోండి. అందరికి చాలా మంచిది. చాలా బావుంటది. సో, ఇక్కడైతే వంకాయలు తీసుకుంటా ఉన్నాడన్న. వంకాయలు గూడా చూడండి జస్ట్ అవి ఒక 20 రూపీస్‌కి మాత్రమే వంకాయలు. చూడండి అసలు ఎన్ని వేసిండో. సో, అదనమాట ఇప్పుడు ప్రెజెంట్ మనకు బద్వేల్‌లో ఇలాంటి ఒక అవకాశం ఉండడం అనేది చాలా మంచిది. చాలా హ్యాపీగా అయితే ఉంది. అసలు చూడండి ఎంతమంది జనాలు ఈ టైంలో. అసలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనకు అక్కడ ఫ్రంట్‌లో మునక్కాయలైతే ఉన్నాయి. ఆ మునక్కాయలు మొత్తం కట్ట కట్ట అయితే ఉంటాయి. సో, మనకు విడివిడిగా కావాలన్నా కూడా ఇస్తారు. సో, చూడ చూద్దాం చూడండి అక్కడ. సో, చూడండి జనాలు ఇప్పుడు మనకు రైట్ సైడే ఇట్లా మనం బ్యాక్ అయితే వెళ్తున్నాం కాబట్టి రైట్ సైడ్ మనకు హై స్కూల్ అయితే ఉంటది. హై స్కూల్‌కి ఎదురుగానే ఇవన్నీ వరుసగా పెట్టుంటరు. అవిగో మునక్కాయలు. సో, అవన్నీ మొత్తం మనకు కట్టలు కట్టలుగా అయితే ఆ విధంగా ఉంటాయి. సో, అవి మనకు విడిగా కావాలన్నా ఇస్తారు. ఆ కట్ట కట్ట ఎంతైతదో మనమైతే అడగలేదు. సో, మర్చిపోయినాం ఎంత అడగాలనేది. సో, విడిగా కావాలని ఒక రూ. 10కో, రూ. 20కో తీసుకున్నాడు ఉమా అన్న. సో, ఇద్దరమైతే నేను, పెంచెలు ఇంకా ఉమా అన్న ముగ్గురమైతే వచ్చినాం. సో, ఇదనమాట కంప్లీట్‌గా మన ఛానల్‌కి ఎవరైతే కొత్తగా వచ్చిండ్రో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా తెలియని వాళ్ళకుంటే మన ఛానల్ గురించి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అసలు మన బద్వేల్‌లో ఈ విధంగా ఉండడం అనేది ఒక మంచి ఆహ్, అవకాశం ఇది. సో, తప్పకుండా మన వాళ్ళందరికీ షేర్ చేసి సో, వాళ్ళు గూడా ఇక్కడికే వచ్చి కూరగాయలు అవి ఇవి కొనుక్కొని ఎళ్ళమనండి. మళ్ళీ ఫ్రెష్‌గా ఉంటాయి. కూరగాయలు ఏం తక్కువ ధరకొస్తున్నాయని జెప్పి ఏమి కుళ్ళిపోయినట్టు అవేమి ఇవ్వడం లేదు. ఫ్రెష్‌గా వాళ్ళు అక్కడి నుంచే అప్పుడే కోసుకొనొచ్చి వాళ్ళైతే మనకు ఇక్కడైతే అమ్ముతా ఉన్నారు. సో, అదనమాట. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఆల్ సిట్యుయేషన్స్ ఆఫ్ ఫార్మర్స్. సో, కాబట్టి ఇప్పుడు మనమైతే ఇంటికైతే ఎళ్దాం. సో, ఇక్కడికైతే ఇగో ఉమా అన్న తీసుకున్నాడు గదా! ఇది ఏ అన్న ఉమా అన్న అంటే. సో, కూరగాయలన్నీ కొనేసాడు. సో, అన్నీ కలిపి మాకు కేవలము రూ. 100 మాత్రమే అయినాయి. మునక్కాయలు తీసుకున్నాడు, వంకాయలు తీసుకున్నాడు, ఆకుకూరలు తీసుకున్నాడు, ఇంకా టమోటాలు తీసుకున్నాడు, పచ్చిమిర్చి తీసుకున్నాడు. సో, ఇదైతే శ్రీరామనవమి ఇందాకెళ్ళేటప్పుడు చూపించా గదా! సో, ఇదనమాట అక్కడ జనాలైతే ఉన్నారు. సో, ఇక్కడ ఫోటో అయితే పెట్టి ఇప్పుడు చూడండి మీరు మొత్తం అక్కడైతే కళ్యాణం అయితే జరుగుతా ఉంది. సో, ఇది బాబా స్కూల్‌కి ఎళ్ళే సందులో స్టార్టింగ్‌లోనే మనకైతే ఉంటదనమాట. ప్రతి ఇయరు శ్రీరామనవమి అయిపోయిన తర్వాత అదే ఆ వీక్ అంతా ఉంటది కాబట్టి సో, అప్పుడు మనకి ఇక్కడ కళ్యాణం అయితే జరిపిస్తా ఉంటారు. సో, చాలా అంటే చాలా బాగా జరుగుతది. తప్పకుండా బద్వేల్లో ఉండేవాళ్ళైతే అందరూ ఒకసారి వచ్చి ఎళ్ళండి. సో, జై శ్రీరామ్. కాబట్టి ఇప్పటి వరకు మన ఛానల్‌కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.